ఫస్ట్ వన్, అండర్లయింగ్ అసెట్ ప్రైస్ ఆర్ స్పాట్ ప్రైస్. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే స్పాట్ ప్రైస్ అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ కాల్ వాల్యూ పెరుగుతుంది, పుట్ వాల్యూ అనేది తగ్గుతుంది. అదే స్పాట్ వాల్యూ తగ్గితే పుట్ వాల్యూ అనేది పెరుగుతుంది, కాల్ వాల్యూ అనేది తగ్గుతుంది. టైమ్ టు ఎక్స్పైరీ, టైం డికే ఆర్ థీటా డికే. ఆప్షన్స్ వాల్యూ అనేది తగ్గుతుంది, ఎక్స్పైరీ డే అనేది సమీపించిన కొద్దీ. ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. థర్డ్ వన్, ఇంప్లాయిడ్ వొలటిలిటీ. అంటే ఇంప్లాయిడ్ వొలటిలిటీ ఎక్కువగా ఉంటే ఆప్షన్స్ ప్రీమియం అనేది ఎక్కువగా పెరుగుతాయి. అవి కాల్స్ కావచ్చు, పుట్స్ కావచ్చు. అదే తక్కువగా ఇంప్లాయిడ్ వొలటిలిటీ ఉంటే ప్రీమియం వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతాయి ఆప్షన్స్. ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రైక్ ప్రైస్ రిలేటివ్ టు స్పాట్, మనీనెస్ అని కూడా అంటారు. అంటే డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ని బట్టి ఆప్షన్స్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్, ఎట్ ద మనీ ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇన్ ద మనీ ఆప్షన్స్ అండర్లయింగ్ అసెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇన్ ద మనీ ఆప్షన్స్లో మనీనెస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా బయర్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. అదే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ అనేవి సెల్లర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. Fifth and the last one, interest rates or dividends. It is also called as cost of carry. అంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కాల్ ఆప్షన్స్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, పుట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనికి ఆపోజిట్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.